అప్పుడప్పుడు వెళ్ళండి, రిలాక్స్ అవ్వాలి తప్పదు. వద్దని నేను చెప్పను. కానీ ముందు అసలు మనకి ఏం అవసరం, ఇగో ఇట్లాంటి విధానం, ఇలాంటి పంటలు, అలాంటి ఆవులు చూడండి అంతా ఒక లీజుకి తీసుకుని 6 ఏళ్ల నుంచి నన్ను చేయనివ్వకపోయినా పోరాడి ఫైట్ చేసి నన్ను నిలబడనివ్వలేకపోయినా నేను చేస్తున్నాను వదలకుండా. అంటే పట్టుదల ఉంటే కానిది లేదు, సంకల్పం ఉంటే ఏదైనా చేయొచ్చు. అది ఏ జనరేషన్ అయినా కావచ్చు. నేను విషం తిన్నాను, అయినా నా బుర్ర బాగా పనిచేస్తుంది. మరి ఏమో నా అదృష్టం, ఏమో ఎన్ని జన్మల పుణ్యం, నా జన్మ రహస్యం అయి ఉండొచ్చు. సో స్టెడ్గా ఎకో ఫ్రెండ్లీగా వెళ్ళగలిగాము, మట్టిని ఎలా చేయాలో క్రియేట్ చేయగలిగాము, అద్భుతమైన దేశీ విత్తనాలతో పంటలు స్టార్ట్ చేయగలిగాము. వరి మీరు పొద్దున్న సాయంత్రం వరకు తినే ప్రతిదీ నేను చేస్తున్నాను. అక్కడ సోంపు ఉంటుంది, డైరెక్ట్ తినండి. సోంపు కూడా కొనుక్కుంటాం కదా, దరిద్రం. ఉంది అక్కడ ఉంది. లైవ్లో మీరు తెంపుకు తినాలని వదిలేశాను. సో ఇప్పుడు మీకు ఇంకొక స్వర్గం అక్కడ చూపిస్తాను. క్రియేట్ చేసుకోవడం కష్టం అండి, స్వర్గం కష్టం, నరకం చాలా ఈజీ. ఇవాళ లెటర్ పెట్టుకుంటే రేపే ఇచ్చేస్తాడు ఆయన. స్వర్గానికి వెళ్ళడం చాలా కష్టం, ఎందుకంటే ఎన్ని పుణ్యాలు చేయాలి, ఎన్ని క్షేత్రాలు తిరగాలి కదా. సో సోంపు పెంచుకోవచ్చు, వాము పెంచుకోవచ్చు, పోక చెక్క పెంచుకోవచ్చు. ప్రతిదీ మన చేతిలో ఉంటుందండి, ప్రతిదీ. ఇప్పుడు స్టిల్ 2000లో కూడా. సో ఓపుకుండాలి. నాకు తెలుసు మీకు ఎవరికి ఓపుకుండా తినేసి ఇంటికి వెళ్ళిపోయి మామూలు అయిపోతారని నాకు తెలుసు కదా.